థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజును ఈ సివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత కొంతకాలం నుంచి లూకా సువార్త 24వ అధ్యాయంలోని అంశాలను నేర్చుకుంటూ వస్తున్నాం. ఎమ్మాయి మార్గంలో ఏమైంది అనే విషయాలను నేర్చుకున్నాం కదండి. గత వారము ఆ కన్నులు మూయబడినప్పుడు ఏం జరుగుతుంది, యెరూషలేము నుంచి వారు ఎమ్మాయికి వెళ్తున్నప్పుడు వారి కన్నులు మూయబడినట్టుగా మనం గత వారం నేర్చుకున్నాం. అయితే యెరూషలేము నుంచి ఎమ్మాయికి ఎవరు వెళ్తారు? దేవుని సన్నిధిలో నుంచి దూరముగా వెళ్ళే అవకాశం ఎవరికి ఉంది? ఏతేను తోటలో నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఎవరికి ఉంది? సంఘములో నుంచి వారి సొంత గ్రామాలకు, సొంత ఇంటికి, వారి ఆలోచన చొప్పున, వారి జ్ఞానం చొప్పున బయటికి వెళ్ళే అవకాశం ఎవరికి ఉంది అనే విషయాలను కూడా పోయిన వారము మనం కొన్ని క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేశాం. కానీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో నుంచి శిష్యులకి విశ్వాసులకి ఉన్న తేడా గురించి మనం కొన్ని అంశాలను నేర్చుకున్నాం. శిష్యులు ఎలా ఉంటారు, విశ్వాసులు ఎలా ఉంటారు? శిష్యులు అనేవారు వాక్యములో నిలిచిన వారిగా ఉంటారు అని క్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడారు. వాక్యములో నిలిచిన వారుగా ఉంటారు అన్నారు. మీరు వాక్యములో నిలవలేదు అని తనను నమ్మిన యూదులతోనే ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యములో నిలిచిన వారు కాకపోతే చాలా సులభముగా వాక్యములో నుంచి తప్పిపోయే అవకాశం ఉంది. క్రీస్తు మార్గములో నుంచి తప్పిపోయే అవకాశం ఉంది. దేవుని చిత్తములో నుంచి తప్పిపోయే అవకాశం ఉంది. అంటే విశ్వాసికి, శిష్యునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు వాక్యము అందు నిలిచి ఉండే అనుభవము ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ జరుగుతున్న సందర్భం కూడా అదే. ఎమ్మాయి మార్గంలో వారు వెళ్తున్నారు, వారి ఇంటికి, వారి స్వగృహానికి వారు వెళ్తున్నారు, యెరూషలేమును విడిచిపెట్టి. యెరూషలేములో ఉండవలసిన వారు సంతోషించవలసిన సమయంలో వారు తిరిగి తమ గ్రామానికి వెళ్ళిపోతున్నారు. అయితే మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ జీవితంలో లేకపోతే విశ్వాసులుగా ఎవరు మార్చబడతారు, క్రైస్తవులుగా ఎవరు మార్చబడతారు అని అంటే మనము ఎక్కువ శాతము విశ్వాసులుగా మార్చబడే వారిలో దేవుని మేలులను పొందుకున్న వారు ఎక్కువగా ఉంటారు. అంటే ఒక రోగం తగ్గిపోవడం వలన నేను క్రైస్తవ్యంలోకి వచ్చాను, లేకపోతే క్రీస్తును నమ్ముకున్నాను, లేకపోతే ఉద్యోగ విషయంలో దేవుడు మేలులు చేశాడు, పెళ్లి విషయంలో దేవుడు మేలులు చేశాడు, ఏదో ఒక సందర్భంలో నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో ఏదో ఒక మేలులను పొందుకోవడం వలన ఈ అద్భుత కార్యము జరగదనుకున్న అద్భుత కార్యం నా జీవితంలో జరగడం వలన క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటారు. లేకపోతే కుటుంబాలలో, క్రైస్తవ కుటుంబాలు తల్లిదండ్రులు క్రీస్తును నమ్ముకున్నారు కాబట్టి, వారు విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి వారి పిల్లలు కూడా క్రైస్తవ్యంలోకి వస్తూ ఉంటారు. అంటే ఎక్కువ శాతము దేవుని మేలులు పొందుకోవడం వలన, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం వలన వారి జీవితాలలో ఏదో ఒక కఠినమైన పరిస్థితి నుంచి, అనారోగ్యం నుంచి, బంధకాలు, ఏదో ఒక విషయంలో నుంచి వారు తప్పించబడడం వలన క్రైస్తవ్యంలోకి వచ్చినట్టుగా చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం. అలా రావడం తప్ప అంటే ఖచ్చితంగా తప్పు కాదు. అయితే సమస్య ఏమవుతుంది అని అంటే, ఎవరైనా నాకు ఇప్పుడు ఒక 10,000 కావాలి, లేకపోతే ఒక ₹1,00,000 కావాలి అనుకుందాం. నాకు ఒక ₹1,00,000 అవసరమైనప్పుడు ఎవరైనా నాకు అర్జెన్సీలో, కఠినమైన పరిస్థితిలో ఒక వ్యక్తి వచ్చి నాకు ₹1,00,000 అవసరానికి ఇచ్చాడు. ఆ ₹1,00,000 నాకు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు దేవుడైపోతాడా? ఖచ్చితంగా కాడు కదా. అంటే ఆ వ్యక్తి ఆ విషయంలో నాకు సహాయం చేశాడు అంటే నేను కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నాకు సహాయం అందినప్పుడు నాకు కృతజ్ఞత ఉంటుంది. నాకు మేలు చేసినప్పుడు నాకు కృతజ్ఞత ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఆ కృతజ్ఞత? నేను మరి తిరిగి ఇచ్చేంత వరకు ఉంటుంది.
ఆ ₹1,00,000 ఊరికే ఏమి ఇవ్వడుగా. లేకపోతే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తున్నారంటే ఊరికనే సహాయం చేస్తారా? మన నుంచి తిరిగి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ అవసరతను మనం తీర్చుకున్న తర్వాత, మరీ తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేంత వరకు మాత్రమే నేను కృతజ్ఞునిగా ఉండే అవకాశం ఉంది. తిరిగిచ్చిన తర్వాత నాకు ఆ వ్యక్తికి సంబంధం ఏముండదు. అంటే ఒక మేలును పొందుకున్నాను అనంటే, ఒక అవసరత తీర్చబడింది అనంటే, నాకు కృతజ్ఞత ఉంటుంది. కదండీ! నేను నా జీవితాంతము ఆ ₹1,00,000 ఇచ్చిన వ్యక్తికి బానిస అయిపోను. ఆ వ్యక్తితో ప్రతి సందర్భంలో కూడా తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఒక మేలును పొందుకుంటున్నాను అనంటే నాకు కృతజ్ఞత ఉంటుంది. కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా అదే విధంగా క్రైస్తవ్యంలో కూడా చాలామంది అర్థం కాని విషయము, గ్రహించలేని విషయం ఏంటంటే, ఒక మేలు దేవుని ద్వారా ఖచ్చితంగా జరుగుతది. ఆయన దగ్గరకొచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయడు. కదండీ! ఆయన ఎక్కడికి వెళ్ళినా గాని ప్రతి ఒక్కరు వచ్చి మేలులు పొందుకున్న వారే. ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళిన వారు లేరు. అందరూ మేలులు పొందుకున్నారు. మరి అందరూ శిష్యులుగా మార్చబడ్డారా? ఖచ్చితంగా మార్చబడల. ఆహారం కోసం వెతికారు ఆయన కొరకు. ఎక్కడెక్కడ ఉన్నాడా అని చెప్పేసి ఆయన గురించి వెతికారు. ఏదో ఒకటి దొరుకుతుంది అని. వాళ్ళందరూ శిష్యులుగా మార్చబడ్డారా అంటే ఖచ్చితంగా మార్చబడల. శిష్యునికి, విశ్వాసికి ఉండే తేడా ఏంటి? విశ్వాసులుగా ఎందుకు ఎక్కువ మంది మారతారు అనంటే వారికి గ్రహింపు లేక, అర్థం కాక, సత్యం ఏంటో తెలుసుకోలేక, నాకు మేలు జరిగినంత మాత్రాన ఆయనను నేను నమ్ముకున్నాను అనంటే అది కేవలం విశ్వాసము మాత్రమే. లేకపోతే అది ఒక కృతజ్ఞత మాత్రమే. దానినే విశ్వాసము, లేకపోతే దానినే శిష్యరికము అని అనుకోవడం పొరపాటు. ఎందుకు? సపోజ్ మనకు అర్థం కావాలి అనంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన 400 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వారు దేవునికి మొరపెట్టినప్పుడు 10 తెగుళ్ళ ద్వారా వారిని ఐగుప్తు నుంచి విడిపించిన విషయం మనకు తెలుసు.